హాయ్ అండి, ఇవాళ నేను టమాటా రసం తయారు చేస్తున్నాను. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. కర్రీస్ ఏం లేకపోయినా మనకి ఎప్పుడన్నా ఒంట్లో బాగాలేనప్పుడు, నోటికి ఏం సగిచ్చినప్పుడు ఈ రసం పెట్టుకోవచ్చు. నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కూడా రసం చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ఒక 3 టమాటాస్ తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, చింతపండు. ముందుగా మనం పొడి ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఉంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర మిరియాలు లేకపోయేసరికి వేయలేదు. ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ 3 టమాటాస్, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, చింతపండు తీసుకున్నాము. వీటన్నింటినీ ఒక బౌల్లో ముందుగా టమాటాస్ని కట్ చేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. లైట్గా బాయిల్ చేసుకుంటే అప్పుడు రసము చాలా బాగుంటాయి. పచ్చివాసన లేకుండా తొందరగా స్మాష్ లాగా అయిపోతాయి. మెత్తగా టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి. అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని, తక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ముందుగా మనము ఈ టమాటోస్ని కొంచెం మూత పెట్టుకునేసి ఒక 10 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కూడా ఈ రసం అనేది మనకి చాలామంది పెరుగు వేసుకోరు. అలాంటప్పుడు కూడా కంపల్సరీ రసం ఉండాల్సిందే. రసం అనేది డైజెస్టివ్ సిస్టమ్కి కూడా మన అరుగుదల కానప్పుడు, అలాంటప్పుడు కూడా రసం పెట్టుకుంటే మనకి బాగా డైజెషన్ అయిపోతుంది. మనం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొనేసి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకున్నాం. ఇవి జీలకర్ర, కొంచెం ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు ఇవి ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అనేది కంపల్సరీ రసంలో మెయిన్ ఇంగ్రీడియంటు. ఎక్కువ వేసుకొనేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇందులో కొంచెం వెల్లిపాయలు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇంగువ కూడా మన అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. రసంలో ఇంగువ అనేది కూడా కంపల్సరీ వేసుకుంటేనే చాలా బాగుంటుంది, ఆ వాసన కానీ రుచి కానీ. ఇప్పుడు మనం ఈ టమాటాస్ని నీట్గా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. వీటికి సరిపడా ఇప్పుడు వాటర్ వేసుకొని టమాటాల పైన తొక్కు సపరేట్ అవుతుంది. ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, లేదంటే పైన ఉండే ఆ తొక్కు తీసేసేయచ్చు. తీసేసి వీటిని మెత్తగా చేత్తో నలుపుకుందాం మెత్తగా అయ్యేంత వరకు. వర్షాకాలంలో కూడా మనకి ఈ రసం అనేది జలుబు చేసినప్పుడు, జ్వరం ఉన్నప్పుడు, అలాంటప్పుడు కూడా రసం అనేది ప్రతి ఒక్కరూ తినగలిగే రెసిపీ. ఈ టమాటాస్ అన్నీ మెత్తగా మెదిగిపోయాయి. ఇప్పుడు మనం ఈ పోపుని రసంలో వేసుకుందాం. మనం ముందుగా పోపు రెడీ చేసుకున్నాం కదా, అది అందులో వేసాక మనం ఈ ఎండుమిర్చి ఇవన్నీ మనం మెత్తగా స్మాష్ లాగా చేసుకోవాలి. చేత్తో బాగా నలపాలి. అప్పుడే అందులో ఉండే అంత లోపలికి రసంలోకి దిగుతుంది. కొంచెం పసుపు, కొంచెం సాల్టు వేసుకుందాం. పసుపు కూడా ఇమ్యూనిటీ పవర్. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రసం పొడి ఉంటుంది, రసం పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ రసం పొడి ఒకసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. మనం రోజు చేసే పని లేకుండా ఈ మిరపకాయల్ని బాగా మెదపడం వలన లోపల ఉండే రసం మొత్తం రసంలోకి దిగుతుంది. టేస్టీ రసం, టమాటా రసం రెడీ అయిపోయింది. వర్షాకాలంలో వెరీ యూస్ఫుల్ ఈ రసం అందరికీ కూడా. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.